నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. అయితే దాదాపు రాజకీయ నాయకుల అవినీతి బయట పెడుతూనే హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, అటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఈ 3 జిల్లాల్లో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పైన కావచ్చు, వెంచర్ల పైన కావచ్చు, రేరా అనుమతి లేకుండా, DTCP అనుమతి లేకుండా అనేకమైన వెంచర్లు నిర్మిస్తున్న వాటి భర్తంలో పడుతున్నాను. స్టిల్ ప్లస్ 2 పర్మిషన్ తీసుకొని స్టిల్ ప్లస్ 5, 6 కడుతున్నాడు. అసలు పర్మిషన్ లేకుండా కడుతున్నాడు. మొత్తం ప్రభుత్వ భూముల్ని కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడతానని చెప్పేసి ఈ విషయాలపై నేను దాదాపు 2 సంవత్సరాల్లో ఫైట్ చేస్తున్నాను. అయితే మన మధ్యలో సంతోష్ ప్రజాప్రశ్న రిపోర్టర్, తను కూడా టఫెస్ట్గా ఈ 3 జిల్లాల్లో జరుగుతున్న అవినీతి అక్రమ నిర్మాణాలను బయట పెడుతున్నాడు. ఒకసారి తను మనం పిలుద్దాం. అన్న సంతోష్ అన్న, ప్లీజ్ వెల్కమ్ టు సూరన్న టీవీ. నమస్కారం అన్న, హవర్ అన్న? ఫైన్ అన్న, టిఫిన్ అయిందా? అయిందన్నా. అయితే సంతోష్ అన్న నాకు సుపరిచితులు. దాదాపు 2-3 సంవత్సరాలు తన నా గురించి తను గమనిస్తాడు. ప్రజాప్రశ్నలో తను రాస్తున్న కథనాలు కూడా అనేక సార్లు నేను చదివాను. వాస్తవానికి ఉన్నదున్నట్టు మాట్లాడంలో అన్న దిట్ట. అన్న, అందరూ మరోసారి నమస్కారం. చెప్పండి, హైదరాబాద్ పట్టణంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రధాన కారణాలు ఎవరు? అసలు ఎవరు కారకులు ఎవరు దీనికి? అసలు హైదరాబాద్ పట్టణంలో, గ్రేటర్ హైదరాబాద్లో విచ్చలవిడిగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగడానికి ముఖ్య కారణం అధికారులు. జోనల్ కమిషనర్ నుంచి మొదలు పెడితే, DC మొదలు పెడితే, కమిషనర్ మొదలు పెడితే, చైర్మన్ల నుంచి ఈ అక్రమ నిర్మాణాలకు ఒత్తాసు వాళ్ళే పలుకుతున్నారు. అక్రమ నిర్మాణాలు జరగకుండా కరెక్ట్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అటు ముఖ్యమంత్రి కానీ, ఇటు మున్సిపల్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఎన్నో రిస్ట్రిక్షన్స్ వీళ్ళకి ఇస్తున్నారు. కానీ అధికారులు ఎవరు కూడా వీటిని ప్రతి సోమవారం అంటే GSMCలో కావచ్చు, అటు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ప్రజావాణి కార్యక్రమం పెడతాను. ఈ ప్రజావాణిలో కుప్పలుగా ఫిర్యాదు చేస్తాను. మరి ఆ ఫిర్యాదు ఏమైనా నేను సొంతంగా ఒక రిపోర్టర్ నుండి నాపై ఒక సమస్య వస్తే, నేను ప్రజావాణిలో ఒక సమస్య ఇస్తే కూడా ఇంతవరకు దానికి రిప్లై లేదు. ఏమంటారు గొంగళ అక్కడే ఉంది. అసలు సమాధానం లేదు. అధికారులు ఏమంటారు, పోయి ఇళ్ళని కలవంటారు, వాళ్ళని కలవంటారు. టైంపాస్ తప్పించి ప్రజావాణిలో ఉన్న సమస్యలు ఇప్పటి వరకు, సరే అన్న మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఇప్పటి వరకు ప్రజావాణిలో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు తీర్చరు? అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలుగుతారా? ఖాళీ టైంపాస్ అది. అధికారులు పొద్దున 10 గంటల నుంచి మొదలు పెడితే 1 గంటల వరకు ప్రజావాణిలో కూర్చొని టైంపాస్ చేస్తారు, కానీ ప్రజలకు సమస్యలు ఎదురుస్తారు. పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రజలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రజావాణిని తీసుకొచ్చాడు. ఎక్కడి సమస్యలు అక్కడ. ఆయన ఫస్ట్ స్పీచ్లో అక్రమ నిర్మాణాన్ని సహించేది లేదు, వెంటనే కూలగొడతామని కూడా చెప్పిండు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అండ్ మున్సిపల్ శాఖ మంత్రి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసి కూడా సార్ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోకొల్లలు ఫిర్యాదులు వస్తున్నాయి. అసలు గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అధికారులు తమ జోబుల్లో వేసుకొని విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారు. జీతం సరిపోలేదు. అరే జీతాల కంటే ఎక్కువ ఇదే ఉంది.